మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. గుర్రాలపాడు గ్రామంలో 70 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంవత్సరం కావచ్చింది. మీ అందరి కష్ట ఫలితంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మీ సీనన్న మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. మీ సీనన్న కూడా ఒక మంచి స్థానంలో మీ కష్ట ఫలితంగా ఈనాడు ఉన్నాడు. ఆనాడు అనేకమైన వాగ్దానాలు చేశాం. చేసిన వాటిలో కొన్ని చేయగలిగాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పని కొన్ని చేశాం, చెప్పిని కొన్ని ఇంకా మీ గుమ్మానికి ఇవ్వవలసిన గుమ్మం దాకా తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, దానికి మంత్రిని నేనే. అనేక సార్లు ఈ గ్రామం వచ్చినప్పుడు అనేక పర్యాయాలు చెప్పాను. రాష్ట్రం అంతా ఒక వంతు నాకు, నా సొంత ఇల్లు పాలేరు నియోజకవర్గం ఒక వంతు నాకు. మొన్న ఈ మధ్యనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీలతో ఈ నెలాఖరు కానీ మొదటి వారంలో కానీ గ్రామ సభలు పెట్టుకుంటాం. గ్రామ సభల్లో ఏ దళారీలకి ప్రోద్బలము లేకుండా నిరుపేదల కోసం ఇచ్చే ఈ స్కీములో ఎవరికో ఒక 10 రూపాయలు ఇస్తే నాకు ఇల్లు ఇస్తారని ఎవరి మీదనో ఏ వ్యక్తుల మీదనో మీరు ఆధారపడాల్సిన పని లేదు. మీ ఇందిరమ్మ కమిటీ సమక్షంలో